రీసెంట్గా మన ఇండియా ఒక అతిపెద్ద జాక్పాట్ కొట్టింది. ఇది మన దేశ అభివృద్ధిని వేగవంతం చేసి మన భవిష్యత్తును మార్చేస్తుంది. దేశంలో టెక్నాలజికల్ రెవల్యూషన్ తెచ్చి వేల ఉద్యోగాలు రాబోతున్నాయి. నిజంగా అంత గొప్ప విషయమా అంటే ఎస్, ఇది మన జీవితాల్ని భవిష్యత్తును మార్చే విషయం. అదేంటో తెలుసుకునే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ప్రజెంట్ ఇండియా ఒక అతిపెద్ద ఛాలెంజ్ని ఎదుర్కొంటుంది. అదే రేర్ ఎర్త్ క్రైసిస్. ముందు మీరు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే దాని పేరులోనే అర్థం ఉంది. ఇవి భూమిపై చాలా అరుదుగా దొరికే విలువైన ఖనిజాలు. ఇవి రెండు రకాలు. ఒకటి లైట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఎగ్జాంపుల్ లాంటనమ్, సిరియం, నియోడైమియం, ఇంకా చాలా ఉన్నాయి. రెండవది హెవీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఎగ్జాంపుల్ డైస్ప్రోసియం, టెర్బియం ఎక్సెట్రా. అయితే ప్రజెంట్ టెక్నాలజీలో ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఇవి లేకపోతే టెక్నాలజీ డెవలప్ అవ్వదు, దేశ అభివృద్ధి కూడా జరగదు. ఇవి ఎందులో ఉపయోగపడతాయి అంటే ఈవీ మోటార్స్ తయారు చేయడంలో, అంటే ఎలక్ట్రానిక్ కార్స్ తయారు చేయడంలో ఉపయోగపడతాయి. సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్స్, స్మార్ట్ ఫోన్స్ అండ్ ఇతర ఎలక్ట్రానిక్స్ తయారు చేయడంలో ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అలాగే ఇవి మేజర్గా ఉపయోగపడేది దేశ డిఫెన్స్ సెక్టార్లో, మిసైల్ గైడెన్స్ సిస్టంలో, రాడార్లు అండ్ శాటిలైట్లు తయారు చేయడంలో ఇవి కీ ఎలిమెంట్స్. ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏ దేశం దగ్గర ఉండవో ఆ దేశం చాలా వెనకబడిపోతుంది. ఏ దేశంలో ఇవి ఎక్కువగా దొరుకుతాయో ఆ దేశం ప్రపంచాన్ని లీడ్ చేస్తుంది. మరి ఈ ఎలిమెంట్స్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చా అంటే నో. ఇవి ప్రకృతిలో సహజంగా దొరికే ఖనిజాలు. మైనింగ్ చేసి భూమి నుంచి వీటిని బయటకు తీస్తారు. మన ఇండియా ప్రాబ్లం ఏమిటంటే ప్రజెంట్ మన దేశంలో ఉపయోగిస్తున్న 100% రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము, ఎక్కువగా చైనా నుంచి. షాకింగ్ విషయం ఏమిటంటే ప్రపంచంలో ఉన్న దాదాపు 60% రేర్ ఎలిమెంట్స్ మార్కెట్ని చైనా కంట్రోల్ చేస్తుంది. అమెరికా, యూరప్, మన ఇండియా ఇంకా చాలా దేశాలకు ఈ ఎలిమెంట్స్ని చైనానే సప్లై చేస్తుంది. అయితే ఇప్పుడు చైనా తమ దగ్గర ఉన్న ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని వెపనైజ్ చేయడం మొదలుపెట్టింది. అంటే వీళ్ళు మేము ఇకపై నుంచి ఇతర దేశాలకు వీటిని ఎగుమతి చేయము అని చెప్పేశారు. ఇప్పుడు చైనా నుంచి మనకు ఈ ఎలిమెంట్స్ రాలేదు అనుకోండి, మన టెక్నాలజీ ఆగిపోతుంది, దేశ డిఫెన్స్ వ్యవస్థ వీక్ అయిపోతుంది. మన దేశంలో ఉన్న ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలు కూడా షట్ డౌన్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే మన దేశంలో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లేవా, మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ వాటిపై ఎందుకు డిపెండ్ అవుతున్నాము అంటే ఈ క్వశ్చన్స్కి మన గవర్నమెంట్ దగ్గర ఇప్పటి వరకు ఆన్సర్ లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మన గవర్నమెంట్ మన దేశ భూభాగాల కింద ఏమేమి ఉన్నాయి, ఎటువంటి ఖనిజాలు ఉన్నాయి అని ప్రాపర్గా సర్వే చేయలేదు, రీసెర్చ్ కూడా చేయలేదు. కానీ చాలామంది జియోలాజికల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం మన భారత్ కింద అత్యంత విలువైన ఖనిజ సంపద ఉంది. అది బంగారం కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఈవెన్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ వాటిని ఐడెంటిఫై చేసి మైనింగ్ చేయగల టెక్నాలజీ మన దగ్గర లేదు. పైగా మన దేశంలో ఉన్నది డెమోక్రసీ. కాబట్టి పలానా ప్లేస్లో ఖనిజ సంపద ఉంది, మైనింగ్ చేద్దాము అని గవర్నమెంట్ డిసైడ్ అయినా కూడా కొన్ని ఎన్జిఓలు, కొంతమంది ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు దానికి అగెన్స్ట్గా భారీ ఎత్తున ప్రొటెస్టులు చేసి, ధర్నాలు చేసి దాన్ని జరగనివ్వరు, దేశాన్ని అభివృద్ధి చెందనివ్వరు. అయితే ఇప్పుడు తెలిసిన ఒక వెరీ గుడ్ న్యూస్ ఏమిటంటే మన ఇండియాలో కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మైన్స్ ఉన్నట్టుగా కన్ఫర్మ్గా తెలిసింది. రాజస్థాన్లో ఇవి ఉన్నట్టుగా ఎప్పటి నుంచో నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆ విషయాన్ని సీరియస్గా తీసుకుని అక్కడ సర్వే చేస్తే నిజంగానే ఈ ప్రాంతంలో మన దేశానికి కావలసినంత, పక్కాగా చెప్పాలంటే వరల్డ్లోనే 3rd బిగ్గెస్ట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మైన్స్ ఉన్నాయని తెలిసింది. మన జియోలజీ డిపార్ట్మెంట్ ప్రకారం రాజస్థాన్లో దాదాపు 80 నుంచి 100 మిలియన్ టన్నుల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉండే అవకాశం ఉంది. ఇది మన దేశానికి రాబోయే 100 సంవత్సరాలకు సరిపోతుంది. మనం ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసి భారీగా డబ్బును సంపాదించవచ్చు. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, రేర్ ఎర్త్ మినరల్స్ లార్జ్ డిపాజిట్ ఫౌండ్ ఇన్ దిస్ స్టేట్, మైనింగ్ ఆక్షన్ టు బిగిన్ సూన్. బై ద వే, ఇవి ఎగ్జాక్ట్గా ఎక్కడ దొరికాయి అంటే రాజస్థాన్లోని బలోత్రా, జలోర్ జిల్లాలో పుష్కలంగా ఉన్నట్టు తెలిసింది. రాజస్థాన్ నిజంగానే ఒక వండర్ఫుల్ స్టేట్. ఎందుకంటే అక్కడి ప్రజల మధ్య మన సౌత్లో లాగా లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ ఉండదు. అండ్ దేశం కోసం పోరాడిన అనేక మంది వీరులు పుట్టిన రాష్ట్రం అది. అక్కడి ప్రజల్లో దేశభక్తి విపరీతంగా ఉంటుంది.
ఓవరాల్గా మన భారతదేశానికి ఇది ఒక వెరీ గుడ్ న్యూస్. ప్రపంచంలోనే అత్యంత విలువైన 17 రకాల రేర్ ఎర్త్ ఎలిమెంట్ డిపాజిట్ ఇక్కడ పుష్కలంగా ఉన్నట్టు తెలిసింది. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే వీటి మైనింగ్ అంత త్వరగా స్టార్ట్ అయ్యేటట్టు కనిపించట్లేదు. నిజం చెప్పాలంటే చాలామంది జియోలజికల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం మన దేశంలో కేవలం రాజస్థాన్లో కాదు, ఇంకా చాలా రాష్ట్రాల్లో రకరకాల ఖనిజ సంపదలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఆయిల్ కూడా ఉంది. కానీ ప్రాబ్లం వాటి మైనింగ్ విషయంలో వస్తుంది. మన దేశంలో మైనింగ్ చేయడం అంత ఈజీ కాదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అంత త్వరగా దొరకదు. నేను ముందే చెప్తున్నాను, రాజస్థాన్లో అన్నీ కన్ఫర్మ్ అయిపోయి మైనింగ్ క్లియరెన్స్ వచ్చిన వెంటనే దేశంలో ఉన్న పర్యావరణాన్ని కాపాడే ఇలాంటి సైనికులంతా తమను తాము ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు అనుకునే అందరూ ఈ మైనింగ్ జరగకుండా ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఇక నేను వీళ్ళు చేసేది తప్పు, పర్యావరణాన్ని కాపాడకూడదు అని చెప్పట్లేదు. ఒక దేశ అభివృద్ధి జరగాలి అంటే ఖచ్చితంగా అక్కడి పర్యావరణానికి ఎంతో అంత నష్టం జరుగుతుంది. అది మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల పరిస్థితి. అలా అని అన్ని దేశాలు టెక్నాలజీలో మనకంటే ఎంతో ముందుకు పరిగెడుతుంటే మనం వెనకబడిపోదామా? ఆల్రెడీ చైనా, అమెరికా, యూరప్ లాంటి దేశాలు మనకంటే 20-30 సంవత్సరాలు ముందున్నాయి. అలాంటప్పుడు మనం వాళ్ళకన్నా వేగంగా ముందుకు వెళ్ళే కెపాసిటీ కలిగి కూడా కామ్గా కూర్చుందామా? ఏ దేశంలో అయినా అభివృద్ధి అనేది పర్యావరణానికి నష్టం జరగకుండా సాధ్యం అవ్వదు. కానీ ఆ నష్టాన్ని తగ్గించే దిశగా ప్రయత్నం చేయాలి. అంతేకాని అభివృద్ధిని పూర్తిగా అడ్డుకుంటాము అంటే అది సరికాదు. కొన్నిసార్లు అయితే వేరే దేశాలు కావాలని ఈ యాక్టివిస్టులకు డబ్బులు ఇచ్చి మన దేశ అభివృద్ధిని ఆపే ప్రయత్నం చేస్తాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ చైనా వేగంగా అభివృద్ధి చెందుతుంది, కానీ వీళ్ళు వేరే దేశాల్ని అభివృద్ధి చెందకుండా కూడా ఆపుతున్నారు. ఉదాహరణకి ఈ ఆర్టికల్ చూడండి. ప్రో చైనా ఏజెంట్స్ పోజ్డ్ యాజ్ యాక్టివిస్ట్ టు ప్రొటెస్ట్ యుఎస్ కెనడా మైన్స్. అంటే చైనాను సపోర్ట్ చేసే కొంతమంది తమను తాము యాక్టివిస్టులుగా చూపించుకుంటూ అమెరికా అండ్ కెనడాకు చెందిన మైన్స్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మైనింగ్ జరిగితే ఏమవుతుంది? ఒక దేశ అభివృద్ధికి కావలసిన ఖనిజాలు, ఇతర ప్రకృతి సంపద లభిస్తుంది. దాంతో దేశం అభివృద్ధి చెందుతుంది. అది చైనాకు ఇష్టం లేదు. అందుకే వాళ్ళు ఇలాంటి వాళ్లకు డబ్బులు ఇచ్చి కావాలని ఆ మైన్స్ దగ్గర ప్రొటెస్ట్ చేయించి వాటిని కంప్లీట్గా షట్ డౌన్ అయ్యేలా చేస్తారు. ఇలాంటి ప్రయత్నాలు చైనా మన మీద చేయలేదు అనుకోకండి, ఖచ్చితంగా చాలాసార్లు చేసింది. ఈ రాజస్థాన్ విషయంలో కూడా చేస్తుంది. రాసి పెట్టుకోండి, రాబోయే 5-6 నెలల్లో కొంతమంది యూట్యూబర్లు, ఇంకొంతమంది జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు ఈ రాజస్థాన్ పైన వీడియోలు చేస్తూ మోడీ ప్రభుత్వం పర్యావరణాన్ని నాశనం చేస్తుంది, ప్రజల జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది అంటూ ముసలి కన్నీరు కారుస్తూ దేశ అభివృద్ధిని ఆపే ప్రయత్నం చేస్తారు. నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, పర్యావరణాన్ని కాపాడకూడదు అని నేను చెప్పట్లేదు. కానీ దేశ అభివృద్ధి జరగాలంటే పర్యావరణానికి ఎంతో అంత నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి. అంతేకాని పర్యావరణం కోసం అభివృద్ధి ఆపేస్తే మన శత్రు దేశాలు మనకన్నా అడ్వాన్స్, పవర్ఫుల్గా మారి మన దేశాన్నే లేకుండా చేస్తారు. రేపు చైనా, అమెరికాను దాటేసి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా మారితే ఇండియాను పీస్ఫుల్గా ఉండనిస్తుంది అని మీరు అనుకుంటున్నారా? చైనా ఇప్పుడే పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఇతర ఇస్లామిక్ దేశాలతో కలిసి మన ఇండియాకు అగెన్స్ట్గా అనేక ప్లాన్లు చేస్తుంది. రీసెంట్గానే ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. చైనాకు చెందిన ఒక షిప్ మన భారత సముద్రంలో ఎవరికి తెలియకుండా ఉంటూ మన దేశ సీక్రెట్స్ని, మిలిటరీ యాక్టివిటీస్ని మానిటర్ చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం పర్యావరణాన్ని కాపాడాలి అంటూ దేశ భద్రతను కాంప్రమైజ్ చేద్దామా? కేవలం రాజస్థాన్లోనే కాదు, దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అనేక రకాల ఖనిజ సంపద మన దేశంలో ఉంది. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఏ రాష్ట్రాల్లో, ఏ ప్రాంతాల్లో పర్యావరణ నష్టం తక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో మైనింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇక రాజస్థాన్ విషయానికి వస్తే ప్రభుత్వం వెంటనే ఆక్షన్ మొదలుపెట్టి మైనింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. లేదా మనం చైనా, అమెరికా, యూరప్ దేశాల్ని అభివృద్ధి విషయంలో అందుకోవడం అసాధ్యం. మనం ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోతాం. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ప్రభుత్వం ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్న ప్రాంతంలో మైనింగ్ చేస్తే మంచిదా, లేదా పర్యావరణమే మనకు ఇంపార్టెంట్, పర్యావరణానికి నష్టం జరగకూడదు అని దేశ అభివృద్ధిని ఆపుకుందామా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.